వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. హర్షిని మరో నీట్ ర్యాంకర్ ఫ్రమ్ బీసీ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సరూర్ నగర్. చెప్పమ్మా, నీ జర్నీ ఎట్లా కొనసాగింది? మీరు ఎక్కడి నుంచి వస్తారు? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? నా పేరు హర్షిని సార్. మా డాడీ లింగమూర్తి, మమ్మీ పేరు మమత. మా డాడీ ట్రాక్టర్ షోరూంలో వర్క్ చేస్తారు సార్. మమ్మీ బీడీ వర్కర్. మేము ముగ్గురం సిబ్లింగ్స్. చెల్లె తమ్ముడు ఉన్నారు ఇంకా. నువ్వేనమ్మా ఫస్ట్ డాక్టర్ ఇన్ యువర్ విలేజ్ మీ ఇంట్లో? ఎస్ సార్, నేనే ఫస్ట్. మీ రిలేటివ్స్లో ఎవరు లేరా? ఎవరు లేరు సార్. ఓకే, చెప్పమ్మా, ఎప్పుడు నువ్వు జాయిన్ అయ్యావు ఈ బీసీ గురుకులాల పాఠశాల? ఎట్లా కొనసాగింది నీ జర్నీ? 4th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఉండే సార్, ఒక ఆమె ఎగ్జామ్ రాస్తుంది, గురుకుల ఎగ్జామ్. మాకు తెలియదు అసలు ఎగ్జామ్ ఉంటుంది, ఇట్లా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయని. ఆమె రాస్తుంది అని నేను కూడా రాస్తా రాస్తా అని ఏడ్చిన సార్. అయితే మా డాడీ వాళ్ళు రాపిచ్చారు, సీట్ వచ్చింది. కానీ ఏంటిదో తెలియదు, నేనే ఫస్ట్ కదా. ఇంకా తర్వాత పంపించారు. నేను వెళ్తానే ఏడ్చిన సార్ హాస్టల్కి. వెళ్ళిన తర్వాత తెలిసింది ఇట్లుంటుంది హాస్టల్లో. మళ్ళీ మమ్మీ వచ్చేస్తా వచ్చేస్తా అంటే, తర్వాత మళ్ళీ టీచర్స్ మోటివేషన్ చేసి నీకు మంచి టాలెంట్ ఉంది, ఉండు ఉండు అని చెప్తే ఉన్నాం సార్. తర్వాత మధ్యలో లాక్డౌన్ వచ్చింది. తర్వాత 8th క్లాస్లో మాకు ఎస్ఓ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు సార్. గంగాధర యాక్చువల్గా నాకు సీట్ వచ్చింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎస్ఓఏలో సీట్ వచ్చింది. అప్పుడు ఎస్ఓఏకి వచ్చినాం, ముత్తంగి పటాన్ చెరువు దగ్గర. అక్కడ సీట్ వస్తే అక్కడ ఏం చేస్తారంటే నీట్ ఐఐటి వాళ్ళకి కోచింగ్ ఇస్తారనమాట. అప్పటి నుండే 9th 10th క్లాస్ నుండే ఇంటర్ లెసన్స్ చెప్తారనమాట. అంటే అప్పటి నుండే కొంచెం ఫౌండేషన్ ఉంటుంది మనకి, అప్పుడే టెస్ట్లు పెట్టుడు అట్లా ఉంటుంది సార్. దాని తర్వాత డైరెక్ట్ సిఓఈకి వచ్చేసినాం మేము. ఇక్కడ సిఓఈలో మాకు ఫస్ట్ ఇయర్లో వేరే ప్రిన్సిపల్ ఉండే సార్. తర్వాత రష్మిత మేడం వచ్చినాక చాలా చేంజెస్ అయినాయి. చాలా మంచిగా చేసారు సార్ మాకు. ప్రతి వీకెండ్ టెస్ట్లు పెడుతుండే, అనలైజ్ చేసుకుంటుండే ఆ రిజల్ట్స్ అన్నీ. టీచర్స్ కూడా మోటివేట్ చేస్తుండే. మాకు రోల్ కాల్ ఉంటుంది సార్, కానీ టైం వేస్ట్ అవుతుందని ఊకే పెట్టకపోతుండే. కానీ పెట్టినప్పుడల్లా మేడం ఖచ్చితంగా మోటివేట్ చేసేవాళ్ళు మమ్మల్ని. పిల్లలు డిమోటివేట్ కావద్దు, మనకు కాకుండా ఇంకెవరికి వస్తాయి రా సీట్స్, అందరిలాగానే మనం కూడా ప్రిపేర్ అవుతున్నాం కదా, ఖచ్చితంగా వస్తాయి మనకి సీట్స్ అని చెప్పేవాళ్ళు సార్. అట్లా మేము బాగా మోటివేట్ అయ్యారు. ఎప్పుడన్నా బాగా లో అయిపోయారమ్మా మీ స్టడీస్లో? మళ్ళా బాగా పైకి వచ్చిన సందర్భాలు? సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో ఫిజిక్స్కి మాకు లెక్చరర్ లేకుండే సార్. అప్పుడు చాలా మంది డెమోస్కి వచ్చారు, చాలా వెతికినాం. కానీ సగం ఇయర్ అయిపోతుంది అంటే కొన్ని రోజులు జరిగింది, ఇంకా ఫిజిక్స్ లెక్చరర్ లేరు మాకు. అప్పుడు ఫిజిక్స్లో లో ఉండే కొంచెం. తర్వాత మళ్ళీ కొత్త సార్ వచ్చారు ఫిజిక్స్కి, చాలా మంచి చెప్పేటోళ్ళు. అప్పుడు ఫిజిక్స్లో మార్క్స్ రాకపోతుండే అంతకుముందు. అంటే అంతకుముందు మాకు లేవు కదా క్లాసులు. దాని తర్వాత సార్ వచ్చిన తర్వాత మంచిగా రికవర్ అయ్యి మళ్ళీ మంచిగా మేము గెట్ ఆన్ అయినాం సార్. ఇప్పుడు ఏందమ్మా నీ గోల్ ఏంటి? నువ్వు ఎంబీబీఎస్ తర్వాత ముందుకు ఎట్లా వెళ్దాం? డాక్టర్ సార్. అంటే ఇప్పటికైతే స్పెషలైజేషన్ ఏం లేదు, కానీ గైనకాలజీ ఇష్టం సార్ నాకు. అది చేద్దాం అనుకుంటున్నాను. మీ విలేజ్ ఎక్కడమ్మా? కొరుట్ల సార్, జగిత్యాల డిస్ట్రిక్ట్. ఎట్లా మీ విలేజ్లో ఫస్ట్ డాక్టర్ అను, ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టర్? ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టర్ సార్. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంది మీ ఫ్యామిలీలో? అందరు చాలా హ్యాపీ సార్. అంటే నేనే ఫస్ట్ కదా, వాళ్ళందరికీ తెలియదు. ఇట్లా 5th క్లాస్లో సీట్ వచ్చింది హని అంటే హర్షిని. హనీ ఎక్కడికో వెళ్ళింది. అయితే హాస్టల్కి వెళ్ళింది. ఏ పండగలకి రాదు, అంటే బాగా మంది అత్త వాళ్ళు ఉండరు సార్. అయితే బాగా ఫంక్షన్స్ ఉంటాయి మాకు, అసలు దేనికి రాదు, ఏం చదువుతుంది అసలు, ఏంటిది ఏంటిది అని అందరూ అడిగేవాళ్ళు సార్. అయితే మమ్మీ వాళ్ళు కూడా ఇట్లా చదువుతుంది, నీట్కి ప్రిపేర్ అవుతుంది డాక్టర్ కోసం అని అందరికీ చెప్తుండే. ఇంక ఇప్పుడు తెలిసింది సార్ అందరికీ, ఇన్ని రోజులు ఇది రాకపోవడానికి ఇప్పుడు వచ్చింది రిజల్ట్. ఓకే, వచ్చి కంగ్రాచులేట్ చేసిరా వాళ్ళు? తిట్టిన వాళ్ళందరూ తిట్టలేదు సార్, అంటే అడిగేవాళ్ళు వాళ్ళందరూ, ఎందుకు దేనికి రాదు ఎట్లా అని. అంతే సార్, అందరు హ్యాపీ. ఇప్పుడు డాడీ మమ్మీ చాలా హ్యాపీ. ఓకే, నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామా? అంటే హాస్పిటల్ పెట్టాలనుకున్నారు కొంతమంది, ఇంకొకటి అనుకో, నీకేమైనా ఉంటాయా? చిన్న ప్లాన్స్ ఉంటాయి కదా. హాస్పిటలే సార్, సొంతంగా హాస్పిటల్ పెట్టుదాం అనుకుంటున్నా నేను. ఏదైనా ఒక ఇన్స్పైర్ చేయండి చాలా మందికి. అంటే మిమ్మల్ని చూసి చాలా మంది వేరే వాళ్ళు కూడా మీ గురుకుల పాఠశాలలకు వస్తారు, చదువుతారు, పంపుతారేమో పేరెంట్స్ కూడా. ఫస్ట్ నుండి మనకి హాస్టల్ అంటే ఒకలాగా ఉంటుంది, హాస్టల్కి వెళ్ళాలా అట్లా ఇట్లా అని. కానీ దాంట్లో అలవాటైనాక ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాం మనం. ఇప్పుడు మేము ఇక్కడ ఇన్ని రోజులు 5th క్లాస్ నుండి అడ్జస్ట్ అవ్వకుండా వస్తున్నాం. ఇంక ఎక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అడ్జస్ట్ అవుతాం సార్. అట్లా ఉండాలి. అంటే ప్రాబ్లం వచ్చింది అని దాంతోనే ఉండకుండా సొల్యూషన్ కోసం వెతకడం అట్లా చేయాలి సార్.
ఇంకా ఏదన్నా టీచర్ మీద కోపం ఉందా మీకు? బాగా తిట్టి ఇట్లా నో సార్ అట్లేం లేదు. మీ అందరు చాలా ఇన్‌స్టిట్యూట్‌లో బాగుంటారు సార్ మన దగ్గర. ఎవరో ఒకళ్ళు తిట్టుంటారు. అని అట్లా ఇట్లా బెదిరించి ఉంటారు. అంటే అట్లా అన్నా కూడా పట్టించుకోకపోయేటోళ్ళం సార్ మేము. అంటే మా కోసమే చెప్తారు కదా అని ఓకే. ఉంటుండే సార్. ఇప్పుడు మీరు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 2 ఇయర్స్ గడిపారు కదమ్మా! హ్మ్. సో, ఇప్పుడు ఈ లైబ్రరీ, ఇప్పుడు మీరు కూర్చున్న లైబ్రరీ, ఈ బిల్డింగ్ అంతా ఇంకా ఫరెవర్ మిస్ అయిపోతారు మీరు. హ్మ్. సో, మీరు ఒక కొత్త వాతావరణంకెళ్తారు. ఎట్లా ఉన్నది ఈ క్షణాలు? ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? అంటే ఎట్లా ఉంటామా అని భయమేస్తుంది సార్. ఇన్ని రోజులు ఏం లేదు గదా! బయట ఎన్విరాన్మెంట్‌తోని ఏం టచ్ లేదు. అటాచ్‌మెంట్ లేదు. హ్మ్. ఇప్పుడు బయటికెళ్ళాలి ఒకటేసారి. మేము అడ్జస్ట్ అయితామా వాళ్ళతోని అని భయమేస్తది సార్ కొంచెం అంతే. కానీ మమ్మీ వాళ్ళు ఉంటారు గదా! ఫోన్ మాట్లాడొచ్చు ఎప్పటిదప్పుడు అట్లుంటది. ఇక్కడైతే ఫోన్ లేదు, ఏముండదు. చదువుకోవాలి అట్లా ఫోన్ ఉంటది. లేనందుకే వచ్చిందేమో సీటు. యెస్ సార్. ఆ! ఓకే. హ్మ్. సో, ఎనీవే హర్షిని. హర్షిని ఆల్ ద బెస్ట్ అండ్ హనీ గూడా అంటారేమో గదా! మీ రిలేటివ్స్ నిన్ను. సో, ఇది హర్షిని యొక్క జర్నీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తను సత్తా చాటారు, ర్యాంక్ సాధించి, సో, జీవితంలో గూడా చాలా పాజిటివ్‌గా ముందుకెళ్ళడానికి తను ప్లాన్ చేసుకున్నారు. సో, అమ్మ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ కెరియర్ ఫ్రమ్ సాక్షి ఎడ్యుకేషన్.